ఏవి ఈ ఆరోగ్యశ్రీ కార్డు గొప్పతనం? దీన్ని ఎవరు పుట్టించినారు ఈ ఆరోగ్యశ్రీని? దీనివల్ల మనకేం మేలు జరుగుతుంది? ఎక్కడికెక్కడ వైద్యం చేసుకోవచ్చు? ఎంత డబ్బు ఉపయోగపడుతుంది? ఏ జబ్బులకు ఉపయోగపడుతుంది? ఇంకా దీంట్లో ఉండే లాభాలు ఏంది? ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది, ఈ రాష్ట్రంలో కొత్తగా పరిచయం చేసింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానుభావుడు చేసినట్టు ఇది. మరణించి ఏ లోకంలో ఉన్నాడో కానీ తల్లి, ఈ భూమి మీద మన ఆత్మీయులు చాలా మంది పేదవాళ్ళు డబ్బు లేకుండా మరణించకుండా ఉండడానికి ఆ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. ఒక్కసారి మీరు రాజశేఖర రెడ్డి పరిపాలన కంటే ముందు ఆలోచన చేయండి. ఒక 15 ఏళ్ళు వెనక్కి పోండి. మన పేదవాళ్ళ ఇళ్లలో ఎవరిళ్ళైనా కానీ గుండెకు జబ్బు చేసినా, మరేదో ప్రమాదకరమైన జబ్బు చేసినా 1,00,000 రూపాయలు 1,50,000 ఖర్చు పెడితే మనిషి బ్రతికే పరిస్థితి ఉంది అంటే, ఆ 1,00,000, 1,50,000, 2 లక్షలు ఖర్చు పెట్టలేక, గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేసుకోలేక మన ఆత్మీయులను, మన కుటుంబ సభ్యులను, భర్తను, భార్యను, బిడ్డలను కళ్ళ ముందరే కోల్పోయిన రోజులు కాదని ఎవరైనా చెప్పగలుగుతారేమో? చెప్పండి అమ్మా. 2 లక్షలు లేక మనం పోగొట్టుకునే మనుషులను, 2 లక్షలు ఆనాడు 15 ఏళ్ల కింద గుండె బైపాస్ సర్జరీ అంటే ఈరోజు 10 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు. ఆ రోజు అయితే 1,50,000, 2 లక్షలే వదిలేసినాం డబ్బు లేక. కళ్ళ ముందున చనిపోయినాడు భార్యకు భర్త, భర్తకు భార్య. ఈ స్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలా? ఈ పరిస్థితి నుంచి నా రాష్ట్ర ప్రజలను నేను సంరక్షించాలా వీరిని అని చెప్పి ఆయన ప్రజా ప్రస్థానం యాత్ర ప్రజల మధ్యలోకి ఎప్పుడైతే వచ్చినాడో 2004 కంటే ముందు అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అమ్మ. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డును పథకాన్ని ప్రవేశపెట్టి ఇట్లా కార్డులు తయారు చేసి ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వారికి, ఇక్కడి నుంచి వినాలి మీరు, ఇంకా బాగా వినాల్సింది ఇక్కడి నుంచే, మీకు అవసరమైనవి కూడా, అర్హత కలిగిన వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. మరి ప్రారంభ దశలో ఎన్ని లక్షలు ఉండేదో నాకు తెలియదు. ఫస్ట్ నుంచి 5 లక్షల రూపాయలంట ఫస్ట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం. అంటే ఒక కుటుంబానికి, అర్హత కలిగిన కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగి, ఇన్ని ఎకరాల భూమి మాత్రం ఉండి, ఈ ఆస్తిపాస్తులు ఉంటే అని చెప్పి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి ఈ కార్డు ఇచ్చినారు. ఈ కార్డు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పథకంతో జత కలిసినటువంటి హాస్పిటళ్లకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యతలు ఇచ్చినారు. 1055 జబ్బులు, 1055 జబ్బులకు 5 లక్షలు కుటుంబం. ఆయన మరణించినాడు. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు పరిపాలన చేసినారు అదే పద్ధతిలోనే. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు వచ్చినాడు. చంద్రబాబు నాయుడు కూడా ఇంతే 5 లక్షల రూపాయల కార్డు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకమే అయ్యే 1055 జబ్బులు అదే కొనసాగించినాడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎంతో కొంత ఈ కార్డును బలహీనపరిచే ఉన్నాడు. దీని పునరుద్ధరణ కానీ, దీనికి మరింత జీవం పోసే ప్రయత్నం కానీ చేయలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏందనేది మీరు తెలుసుకోవాలా. ఆ ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పుడు మీరు గమనించాల్సిన అవసరం ఉందమ్మా. మొట్టమొదటి వ్యత్యాసం, ఈ కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఏ సరికొత్త ప్రయత్నము చేయలే. అందరికి ఇచ్చేదానికి తెల్లవారింది, సూర్యుడు వచ్చినాడు, కాలకృత్యాలు తీసుకున్నాము, స్నానం చేసినాము, ఇంత బువ్వ తిన్నాం, పనికి పోయినాం, వచ్చినాం, మధ్యాహ్నం అయింది, సాయంకాలం అయింది, రాత్రి అయింది, తెల్లవారింది, పనికి పోయినాం. ఇది దినచర్య. అట్లనే చంద్రబాబు నాయుడు కూడా 2014 నుంచి 19 వరకు సరికొత్త ప్రయత్నం కానీ, సంస్కరణ కానీ, ప్రజల యొక్క బాగోగుల విషయంలో కానీ మార్పు చేయలే. ఈ ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో కూడా సరికొత్తగా ఆలోచన చేయలే. మరి మీరేం చేసినారయ్యా? జగన్ ఏం చేసినాడు? ఇది కదా మీ ప్రశ్న.
జగన్ ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే దానికోసము సరికొత్త ప్రయత్నం చేసి అంతకుముందు ఉన్న నిబంధనలు సడలించి 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు భూమి ఉన్నా కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం. అప్పుడు ఒక బైక్ ఉంటే ఏమన్నారు, 2 కార్లు ఉన్నాయి, ఇప్పుడు 2 కార్లు ఉండినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం. నిబంధనలు సడలించి తక్కువ మందికి ఉండేదాన్ని ఎక్కువ కుటుంబాలకు ఇచ్చేదాని కోసం సరికొత్త ప్రయత్నం చేసి సడలింపులను నిబంధనలను సడలించి ఎక్కువ మందికి ఇచ్చినాడు. అది ఇచ్చినాడు కాబట్టి ఈ దుర్సానపల్లి గ్రామంలో 1800 1900 ఇల్లుంటే 1400 మందికి ఆరోగ్యశ్రీ కార్డు వస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ మందికి జరిగిన ప్రయోజనం. ఇక రెండవ, అప్పుడు 1555 జబ్బులు తల్లి, 1509 జబ్బులు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఈ కార్డు తీసుకొని మనం హాస్పిటల్కి పోతే రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించబడిన జబ్బులకి వర్తిస్తుంది. ఈ కార్డు పనిచేస్తుంది. 1509 జబ్బులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరకు ఈ 1509 జబ్బులలో ఏ జబ్బు మీకు వచ్చినా కూడా, మనకు ఏ జబ్బు వచ్చినా కూడా ఈ 5 లక్షల కార్డు నీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, ఆంధ్రప్రదేశ్ వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉండకూడదు. మరిన్ని ఎక్కువ జబ్బులను కూడా అందులో చేర్చి సాధ్యమైనంత వరకు ఏ జబ్బుకైనా పేదవాళ్ళు ఖర్చు పెట్టకుండా బ్రతకడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించాలని చెప్పి 3555 జబ్బులు చేసినాడమ్మా ఈ కార్డులో. ఇది గొప్ప సంగతి. 3550 జబ్బులు. క్యాన్సర్ కూడా ఉంది ఇప్పుడు దీంట్లో. ఈ కార్డులో క్యాన్సర్ జబ్బు కూడా ఉంది. క్యాన్సర్ జబ్బు కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. 3555 జబ్బుల్లో మానవునికి ఏ జబ్బు వచ్చినా కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఉపయోగపడుతుంది. ఇది రెండవది ఆయన చేసిన ప్రయోజనం, సంస్కరణ. ఇక మూడవది, ఈ కార్డులో జగన్మోహన్ రెడ్డి మార్పు చేసినది. ఇంతకుముందైతే హైదరాబాద్ వరకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఈ దక్షిణ భారతదేశంలో చుట్టూ ఏ భాగ్యనగరానికి నువ్వు పోయినా కూడా, ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఇది మూడవ మార్పు ఆయన చేసింది. నాలుగవది, అన్నిటికంటే ప్రధానమైంది, ఒక్క కుటుంబంలో 4-5 కుటుంబ సభ్యులు ఉంటే 5 లక్షలు ఇచ్చినారు. అప్పుడు 5 లక్షల వరకే ఆ కార్డు ఉపయోగపడుతుంది. 5 లక్షలు అయిపోయిన తర్వాత ఉపయోగపడదు. ఇప్పుడు అట్లా కాకుండా ఒకవేళ దురదృష్టవశాత్తు కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు, తల్లిలో తండ్రి ఎవరో ఒకరు ఉంటారు, 5 మంది ఉంటాం. పొరపాటు దురదృష్టం ఉండి ఒకరికి వస్తుంది, ఆ 4 లక్షలు ఖర్చు అయిపోతుంది, 5 లక్షలు. తర్వాత ఇంకొకరికి దురదృష్టం ఉండి వస్తే అప్పుడు ఎక్కడికి పోవాలి? పేదవాళ్ళే, ఆరోగ్యశ్రీ కార్డు ఖర్చు అయిపోయింది, అప్పుడు ఎక్కడికి పోవాలి? ఏ బాయిలో పడాలి? అప్పుడు ఈ పరిస్థితి ఉండకూడదు. ఈ రాష్ట్రంలో నాకు సంబంధించినంత వరకు పేద మధ్యతరగతి వర్గాల వారు ఎవరు కూడా డబ్బు లేకుండా మనిషి చనిపోవడం అన్నది జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికంటే, ఆయుష్ కంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా గొప్పది కాదు, నాకు ఈ జనం యొక్క ప్రాణమే, ఆరోగ్యమే ప్రధానం అని చెప్పి భావించి రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా పర్వాలని చెప్పి 5 లక్షల రూపాయలు ఇచ్చిన మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఇచ్చినాడమ్మా. 25 లక్షలు ఇచ్చినాడు. ఈ కార్డు ఇప్పుడు మీకు 25 లక్షల వరకు ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టు హైదరాబాద్, విజయవాడ, మద్రాసు, బెంగళూరు ఈ 4 చోట్ల ఉండే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఇది 4 చోట్ల ఉపయోగపడుతుంది. ఎంతవరకు? 25 లక్షలు. ఇంకొకటి తెలుసుకోవాలా మీరు, ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ఈ కార్డు 5 సంవత్సరాల వరకు అని మీరు అనుకునేరు, పొరపాటు. సంవత్సరానికి 25 లక్షలు. అది కూడా 5 ఏళ్ళకి 25 లక్షలు కాదు, సంవత్సరానికి 25 లక్షలు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ కార్డు సంవత్సరం వరకు 25 లక్షలు ఉపయోగపడుతుంది. సంవత్సరం లోపల 25 లక్షలు ఖర్చు అయిపోయింది అనుకో, మళ్ళా 25 లక్షలకు ఉంటుంది. ఇది ప్రతి ఏటా మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయల వరకు ఈ కార్డు మీకు ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్గా చెప్పాలంటే, మీ భాషలో చెప్పాలంటే ఇది ఏటీఎం కార్డు. ఏం కార్డు అమ్మా? ఏటీఎం కార్డు. ఇది హాస్పిటల్కి పోయి
మన ప్రాణం బాగాలేకపోతే ఈ కార్డు పెడితే 25 లక్షల వరకు ఇది సమాధానం చెప్తాది సంవత్సరానికి వరకు. సంవత్సరం దాటితే మళ్ళీ 25 లక్షల కార్డు ఇస్తారు. ఇది దీనితో పాటు ఇంకా ఆయన చేసిన ప్రయోజనం ఇంకొకటి ఉంది. ఇంకా ఉన్నతంగా ఆలోచించినాడు మీ గురించి ఆయన. అది ఎవరు ఆలోచించలే, వాళ్ళ నాయన కూడా ఆలోచించలే. ఈ కార్డును తీసుకొని ఒకరు పోతే, ఇప్పుడు మా విజయనే పోతుంది, ఆమెకు ఏదో మన సమస్య, చిన్న సమస్య ఇచ్చి ఉంటుంది, హాస్పిటల్లో చేరుతుంది, వైద్యం చేయించుకుంటుంది, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. 1 లక్ష రూపాయలు డాక్టర్ తీసుకోవడం ఫ్రీ. ఈ 1 లక్ష రూపాయలు తీసుకోకపోవడం పైగా ఆమెకు వచ్చిన జబ్బుకు సంబంధించి రోజుకు ఆమె ఎంత ఇవ్వాలా ఖర్చు, ఆమెకు బ్రతకడానికి, పనికి పోకపోతే ఇబ్బంది కదా, పని చేసుకోలేదు కదా అని చెప్పి ఆ జబ్బుకు సంబంధించి, ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉంటారు, ఇంటికాడ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పి 8 రోజులు అనుకో, 8 రోజులకు ఏ జబ్బుకి ఎంత డబ్బు అని చెప్పి దీంట్లో నిర్దేశించినారు. అంత డబ్బు ఆమె అకౌంట్లో పడుతుంది. అంటే ఇంటి ఖర్చులకు 5,000, 6,000, 7,000, 8,000, 10,000, 4,000, 3,000 అనేది ఆమె జబ్బుకు సంబంధించి ఎన్ని రోజులు ఇంట్లో ఉండాల్సి వస్తుందో ఆ జబ్బే నిర్దేశిస్తుంది. కాబట్టి దాని ప్రకారం ఈమె అడిగినా అడగకపోయినా ఈమె హాస్పిటల్ నుండి ఇంటికి రాకతనికే ఈమె అకౌంట్లో డబ్బు పడి ఉంటుంది. అంటే హాస్పిటల్లో ఉచితం 25 లక్షల వరకు వైద్యం చేస్తారు. వారమో 10 రోజుల్లో విశ్రాంతి తీసుకుంటే అందుకు సంబంధించిన డబ్బు జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్లో వేసి ఖర్చులకు ఇస్తాడు. చుట్టుపక్కల 4 ప్రధానమైనటువంటి పట్టణాలలో పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవచ్చు. 1055 జబ్బులుంటే ఈరోజు 355 జబ్బులు చేసి అప్పి పెంచినారు, డబ్బును పెంచినారు, జబ్బుల స్థాయిని పెంచినారు, ఇవ్వడానికి సడలింపులు చేసినారు నిబంధనలు. మరి ఆనాటి ఆరోగ్యశ్రీ ఈనాటి ఆరోగ్యశ్రీ కార్డుకు వ్యత్యాసం ఉందంటారా లేదంటారమ్మా? సింపుల్, ఒక్కటే ప్రశ్నే. చెప్పండి తోలుడు, ఏమ్మా గట్టిగా చెప్పండి. మరి దీనికి వ్యత్యాసం ఉందంటే కారణం ఆనాటి పాలకుల యొక్క హృదయపు ఆలోచనకు, ఈనాటి జగన్మోహన్ రెడ్డి యొక్క పేద ప్రజల పట్ల ఆయనకుండే హృదయంలో నుంచి ఆవిర్భవించిన ఆలోచన విధానాలకు మార్పే కదమ్మా, మార్పే కదా. అంటే మీ మీద సీమ వారకూడదు, చిన్న ఇబ్బంది మీకు జరగకూడదు, రూపాయి మీది ఖర్చు కాకుండా మిమ్మల్ని సంరక్షించాలా, మీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని చెప్పే కదా ఈయన ఇంత తాపత్రయపడతా ఉండేది. మీరు రుణం చేస్తే డాక్రా పొదుపు సంఘాలలో మీ బాకీలన్నీ ఆయన కడతానంటే కారణం మీకు ఆర్థిక పెనుభారం కాకూడదనే కదా. మీరు అప్పు చేస్తే మీకు వడ్డీలు ఆయన కట్టినాడు అంటే ఈ ఆడపిల్లలు సంతోషంగా ఉండాలనే కదా. మీకు పెన్షన్ గుడికో బడికో పోయి లెక్క తీసుకునేదానికి ఏం మోసిందా అని వాళ్ళంటారు. అంటే లేదు లేదు, మోసింది ముసలిళ్ళకి ఇబ్బంది, ఇంటికాడికే లెక్క పంపిస్తానని చెప్పి ఇంటికాడికి పంపించినాడే. ఇది మార్పు కాదా? 1000 ఇచ్చే పెన్షన్ 3,000 చేసినాడే. ఇది కాదా ముసలిళ్ళ గురించి ఆయన ఆలోచించిన విధి విధానం? 45 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని అందరూ మాట్లాడితే, కాదు ఇవ్వాల్సిందే, అవి భర్త సక్రమైనడు కాకపోతే ఇబ్బంది అని చెప్పి 18,750 ఇస్తానాడే. ఇదే కదా మీ గురించి ఆయన ఆలోచించే విధానంలో మార్పు ఉండేది. మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, గొప్ప ఉన్నతమైన స్థితిలోకి రావాలని చెప్పి నాడు నేడు మన బడని చెప్పి స్కూళ్ళని బాగు చేసి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అన్ని ఆయనే చదివించి కంటి పరీక్షలు చేయించి పుట్టినప్పటి నుంచి డిగ్రీ అయిపోయిన వరకు ప్రతి రూపాయి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఆయనే కడితే ఇది కదా మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినది. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు చేయలేదే. ముడ్డి కింద 74 ఏళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 74 ఉన్నాయి. తాటి చెట్టు కూడా వచ్చి ఉంటుంది. ఏం లాభం? ఈయనకు 50, 24 ఏళ్ళు చిన్నోడు. మరి దేనికి? ఇది ఉండాలా, ఆలోచించి ఈ హృదయం కావాలా, ఈ ప్రజలకు సేవ చేయాలనే గుణము కావాలా. ఆ గుణముతో పాటు సంస్కరించడానికి, మార్పులు చేయడానికి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు ప్రజలకు అందించడానికి ఇక్కడ బలం ఉండాలా. మళ్ళా రెండవది బుద్ధి. ఈ 2 జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఒకటి ఆయన హృదయం విశాలం, 2 ఆయన బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది పేదవాళ్ళ కోసం. అందుకే 74 ఏళ్ళు చంద్రబాబు నాయుడుకి వచ్చిన పాత చింతకాయ పచ్చడే, ఏమీ మార్పు లేదు. 45 ఏళ్ళ పెన్షన్ పుట్టించలేకపోయినాడు, పెన్షన్ పెంచలేకపోయినాడు, ఒక స్కూలు బాగు చేయలేకపోయినాడు, మీ బాగా రూపాయి కట్టలేకపోయినాడు, చేనేతలకు మగ్గం తెచ్చే లెక్కి లేకపోయినాడు. చేనేతలంతా మా తెలుగుదేశం పార్టీకి అనుకూలం, మాకే ఓటు వేస్తారని చెప్పి డబ్బాలు కొట్టుకున్నాం, ఓట్లు వేసుకున్నాం. కానీ వాళ్ళకి చేసింది అయితే ఏమీ లేదు. వాస్తవం అది. చేనేతలు ఓటు వేసింది నీకే, ఈ పార్టీకే. నీకు విశ్వాసం ఉండాలా? నీకు విశ్వాసం లేదు. నువ్వు ఈ పార్టీకి ఓటు వేయకపోయినప్పుడు కూడా చేనేతల పట్ల పెద్ద హృదయం పెట్టుకొని మగ్గం నేస్తే 24,000 రూపాయలు ఇస్తానని చెప్పి 24,000 రూపాయలు ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. మగ్గం నేసే వాళ్ళకి ఇల్లు కట్టించే దానికోసం 1.5 సెంటు స్థలం ఇచ్చి ఇంటికి లెక్కించి ఇల్లు కట్టిస్తా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి.
మగ్గం నేసే వాళ్ళకు 1,80,000 రూపాయలతో పాటు ఇల్లుతో పాటు వాళ్ళ రుణాలన్నీ మాఫీ చేసేది ఆయనమ్మ. ఇట్లా ఎందుకు ఆలోచన చేయలేను? ప్రతి ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ఆలోచించినట్టు, సంస్కరణ దిశగా ప్రయాణం చేసినట్టు, పేదవాళ్ళ జీవితాలలో వెలుగు నింపేదాని కోసం, 3 పూట్ల భూమి తినేదాని కోసం, లెక్క లేకుండా మరణించకుండా ఉండేదాని కోసం, వాళ్ళ పిల్లలు డబ్బు లేక చదువుకోకుండా ఉండకూడదు, చదువుకోవాల్సిందే. నువ్వు పనికి పంపాకు, బడికి పంపు, నీకు 15,000 ఇస్తా నేను, నువ్వు పనికి పంపొద్దు అని చెప్పి నీ పిల్లలు బడికి పంపే స్థితి ఎవరు కల్పించారమ్మా? ఎవరు కల్పించారమ్మా? తల్లులు పలకండి, పలకండి తల్లులు, పలకడంలే. మరి ఎవరికి ఓటేయాలమ్మా ఇప్పుడు మనంగా? ఎవరికి ఓటేయాలా? ఏ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుంది? మీరు అనుకుంటుంటారు ప్రతిసారి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఎమ్మెల్యే ఓటుకాడికి వచ్చాడని. ఓటుకాడికే వస్తా. ఎందుకు తెలుసునా? నాకేందో కొంప మునిగిపోతుందని కాదు నా బాధ, మీ కొంప మునుగుతుందని నా బాధ. మీరు అది కనుక్కోలేకున్నారు. నా కొంప మునుగుతుందని కాదు, మీ కొంప మునుగుతుందని నా బాధ. జగన్ వస్తే ఇదిగో ఈ మేళ్ళు ఉన్నాయి, జగన్ రాకపోతే ఇదిగో ఈ నష్టాలు ఉన్నాయి. ఎవరికి నష్టం? ఎవరికి లాభం? మీకే నష్టం, మీకే లాభం. మరి మీ కుటుంబాలకు మేలు చేసుకునే దానికి లాభమైనటువంటి ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? ఇది కాదా? మీదే. నేను ఒక చెట్టు మీద మీరు కూర్చున్నారు, కొమ్మ నరుక్కుంటారు, కింద పడతారు. మీరు కూర్చునే కొమ్మను నరుక్కోకూడదు. ఏ ప్రభుత్వం అయితే మీకు మేలు చేస్తా ఉందో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి నిలుపుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు పోలికను గమనించండి. నేను ఎప్పుడు ప్రతిసారి మీకు చెప్తా ఉన్నా, రేపు ఎలక్షన్ 2-3 నెలలకు వస్తాయి. మీరు ఎవరికన్నా ఓటు వేయండి, అది వేరే విషయం. ఓటు వేసే ముందు ఆలోచించండి, ఎవరు మంచివాళ్ళు, ఏ ప్రభుత్వం మంచిది, ఏ పాలకులు మంచివాళ్ళు, ఎవరు మనల్ని సంరక్షించినారు, మేలు చేసినారు, మన బిడ్డల భవిష్యత్తుకు మేలు ఎవరు చేసినారు. పోలిక తీసుకో. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏం చేసినాడు, ఆయన ఏం చేసినాడు. మన పిల్లల గురించి ఆలోచిద్దాం. చంద్రబాబు నాయుడు మన పిల్లలకు ఏమన్నా చేసినాడా? స్కూళ్ళకు చదువుకు చేయలే. మా రుణాలు ఏమన్నా కట్టినాడా? ఈయన కట్టినాడా? మా వడ్డీలు ఎవరు కట్టినారు? పెన్షన్ అప్పుడు కంటే ముసలోళ్ళకి ఇంటికాడికి బాగా వస్తుందే, బాగా రాలేదా? అప్పుడు 1000 అయితే 3,000, 2,000. అప్పుడెట్లు ఇచ్చినారు, ఇప్పుడెట్లు ఇస్తున్నారు. అప్పుడు 60 ఏళ్ళకి ఇచ్చినారు, ఇప్పుడు 60 ఏళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు ఎవరికో వరకు ఇస్తున్నారు, ఇప్పుడు అర్హత ఉంటే అందరికి ఇస్తున్నారు. సచివాలయం ఎందుకు మా ఊళ్ళో పెట్టినాడు? ఇన్ని ఎందుకు వాలంటీర్లు పెట్టినాడు? వాళ్ళ వల్ల మాకు సేవ జరుగుతుందే, జరగలేదా? మొత్తం నచ్చి 24,000 అప్పుడు ఇచ్చినారా, ఇప్పుడు ఇచ్చినారా? బియ్యం ఇంటికాడికి వచ్చారా, స్టోర్ కాడికి పోతున్నామా? ఇవన్నీ ఆలోచన చేయాలా. ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఆలోచన చేయకుండా మీరు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ నా కొడుకులు చెప్పే పనికి మాలే మాటలు ఉన్నాయి కదా, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో దిగుతున్నాడు అనేది, ఇది నమ్ముతారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, అది జగనే కారణము. కసువుకు ఇంటికి పన్ను వేసినారు, రూపాయి వేసినారు, అది జగనే కారణం. ఇవి తప్పమ్మా. ఎంత వేస్తున్నారా పన్నులకు? టౌన్లో ఉందే లేదు కదా, పల్లెల ఇళ్లకు, గ్రామీణ ప్రాంతాల్లో లేదు, టౌన్లో ఉంది 1 రూపాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను తల్లి, ఎప్పుడైనా సంవత్సరం ఎప్పుడైనా కానీ ఈ షర్ట్ ఉంది, 10 ఏళ్ల కింద ఇప్పుడు ఒకే ధర ఉంటుందమ్మా? ఉంటుందా తల్లి? పెరగవా? పెరుగుతాయి. మన జీవన ప్రమాణంలో, మన విధానంలో మన యొక్క ఆస్తులు అవన్నీ ఎట్లయితే పెరుగుతాయో, మన సరళ ఎట్లయితే పెరుగుతుందో ధరలు కూడా పెరుగుతాయి. డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ మాకు సంబంధించిన అంశం కాదు. మమ్మల్ని మీరు నిందించాలనుకుంటే, మా నుంచి మీకు ఏదైనా భారం జరిగింది అనుకుంటే ఒక్కటి మాకు సంబంధం ఉంది, కరెంటు బిల్లు ఒక్కటి మాకు సంబంధం. కరెంటు బిల్లు ఒక్కటి మాకు సంబంధం. అది ఏదైనా పెరిగిందని ఎవరైనా అనుకుంటే మమ్మల్ని విమర్శించండి. ఇది తప్ప రెండోది మాకు ఏది సంబంధం లేదు. ఇంకా మేము ఏమి ఇచ్చినాం, ఏమి తీసుకున్నాం, ఎవరు మంచి ఎవరు చెడ్డ ఏదనేది అవన్నీ ఒకసారి మళ్ళా మీరు ఆలోచన చేసుకోండి, పోలిక పెట్టుకోండి. ఎవరు మంచి అయితే ఆ మంచికే ఓటు వేయండి. ఏదేమైనా ఈరోజు దొరసానపల్లె గ్రామ ప్రజలందరికీ 25 లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డును నా చేతుల మీదుగా పంపిణీ చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు మీ అందరి వైపు నుంచి ఆయనకు కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.